హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి నేను వేసుకునే లాంటివి అనమాట. అస్సాం సిల్క్ ఉన్నాయి, దీంతో పాటు ప్యూర్ కోరా టిష్యూ శారీస్ ఉన్నాయండి. దాని మీద చేతితో చేసిన హ్యాండ్ వర్క్స్ అనమాట. చాలా బాగున్నాయి, చూసిద్దాం వీడియో. సో ఆలస్యం ఎందుకు, ఒక్కసారి లైక్ చేసేసేయండి, వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ సారీ చూడండి, ఇది చెప్పాను కదా నేను కోరియా టిష్యూ అని చెప్పి, ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలు మీకు ఇట్లా చూస్తేనే అర్థమైపోతుంది ఈ ఫోల్డింగ్లోని ఎంత లైట్ వెయిట్ ఉంది అనేది. సో శారీ అంతా మొత్తం అంతా హ్యాండ్ వర్క్ చేశారనమాట. మొత్తం 3000 చెప్తాను ఉండండి ఎంత రేంజ్లో అనేది. సో ఇది పళ్ళు, పళ్ళు ఇలా వస్తుంది. మొత్తం శారీ అంతా మనకి దగ్గరగా ఫ్రెంచ్ నాట్ వర్క్ తోటి ఫ్లవర్స్ని హైలైట్ చేశారనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. ఇక్కడ మనకి పింక్, బ్లూ, పింక్ పువ్వు అట్లా చూసారు కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అయితే కంచి బార్డర్ స్టైల్ వస్తుంది రెండు వైపులా, చాలా లైట్ వెయిట్ ఉందండి. పళ్ళు, ఇది పళ్ళుని ఎక్కువ హైలైట్ చేశారనమాట బాగా. మొత్తం అంతా హెవీ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్, బ్లౌజ్కి ఇట్లా మనకి స్లీవ్స్ దగ్గర వర్క్ ఇచ్చారు. శారీ అంతా ఇంకంతా ఒకలాగే వచ్చింది. మంచి ఏం కలర్ అంటామో, ఇది హాఫ్ వైట్ కలర్ టైప్లో ఉంది. హాఫ్ వైట్ కూడా కాదు, గోల్డ్ మిక్స్ అయిన కలర్ అనమాట. బాగుంది, ఎగ్జాక్ట్ వస్తుంది కదా కలర్. 3100లో ఉంది. 3100 దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. మనకి శారీ అంతా కూడా మనకి కింద కుర్చీల దగ్గరికి వచ్చేసరికి అలా కనిపిస్తాయి వర్క్, హ్యాండ్తో చేసిన వర్క్. చక్కటి కోరా టిష్యూ, చాలా బాగుంది. ఒక లైన్ టిష్యూ లైన్ వస్తుంది, ఒకటేమో కోరా ఉంటుంది చూడండి, కోరా ఫ్యాబ్రిక్. కోరా ఆర్గన్జా ఉంటుంది చూడండి, అది ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. సో చాలా బాగుంది, ప్యూర్ వస్తుంది. ఇది కూడా హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. దాంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్. ఇందాక చూపించింది గోల్డ్ కలర్ అని అనుకోవచ్చు, ఫస్ట్ చూపించింది కరెక్ట్ నేను చెప్పలేకపోతున్నాను. సో ఇది కడితేనే వీటి లుక్ అండి, ఇలా చూసే వాటికన్నా డీసెంట్గా ఉంటుంది. మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంది గ్రీన్ కలర్. సో ఇది పళ్ళు, చక్కటి ఫ్రెంచ్ నాట్ వర్క్ చూడండి, ఒకసారి మళ్ళీ చూపించవా క్లియర్గా. విత్ కాంతా స్టిచ్ కూడా హైలైట్ చేశారు, ఎంత అందంగా ఉందో చూసారా పళ్ళు అంతా కూడాను. మా శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. మళ్ళీ ఇది బ్లౌజ్, బ్లౌజ్కి స్లీవ్స్కి వర్క్ వచ్చేస్తుంది. సో ఇది 3100లో ఉంది. ఇంకా ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పీచ్ కలర్, పీచ్ పింక్ అంతే. సో ఇది గోల్డ్ కలర్ తోటి చాలా బాగా వచ్చింది. పీచ్ చెప్తున్నాను కదా, గోల్డ్ కలర్ వీవింగ్ ఒకటి వస్తుందండి, మధ్యలో మళ్ళీ కోరా వీవింగ్ ఒకటి వస్తుంది అనమాట, అందుకే టిష్యూ కోరా అని చెప్తున్నాము. సో ఇది పళ్ళు 3100, ఇది బ్లౌజ్. సో ఇది స్లీవ్స్కి వస్తుంది, చాలా బాగుంది, భలే బ్యూటిఫుల్గా ఉంది, తేలిగ్గా ఉంది. అంటే శారీ మీరు కట్టుకుంటే ఇలా నిలుస్తుందేమో అనుకుంటారేమో, అలా ఏమి నుంచోదు, ఏమి ఎత్తుగా ఏమి ఉండడం అలా ఏమి ఉండదు. మీరు ఎలా చెప్తే అలా నిల్చొని ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ అనమాట, దానికన్నా ఇంకా ఇది ఇంకా ప్రీమియం. ఇది 4200లో ఉంది. సో ఎందుకు అంటే దాని మీద వచ్చిన వర్క్ అండ్ ఫ్యాబ్రిక్కి నాకు కాస్ట్ పెరిగిపోయిందండి. సో చూపిస్తాను, మంచి పింక్, ఇది కూడా కోరియా టిష్యూ, చాలా బాగుంది, మంచిగా వచ్చింది. బంచెస్ టైపు మనకి హ్యాండ్తో వర్క్ చేసిన ఫ్లవర్ బంచెస్ అనమాట. సో విత్ మళ్ళీ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి కాంతా స్టిచ్ తోటి మనకి బార్డర్ని హైలైట్ చేశారు, ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు, చూసారా పళ్ళు ఇదంతా వీవింగ్ మీద మళ్ళీ మనకి కాంతా స్టిచ్ తోటి హైలైట్ చేశారనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్, దానికి దీనికి చాలా తేడా ఉంది, అందుకనే ఇది ఇటు బ్లౌజ్. సో మనకి ఇది కోరా బ్లౌజ్ వస్తుంది అనమాట, విత్ స్లీవ్స్కి మనకి ఇట్లా ఇది కాంతా స్టిచ్ తోటి హైలైట్ చేశారు. 4200లో ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉన్నాయి. చాలా అఫీషియల్గా డీసెంట్గా కనిపిస్తాయండి ఇలాంటివి కట్టుకుంటే, బాగుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇదొక కలర్, సేమ్ దాంట్లోనే 4200 దాంట్లోనే
మంచి పిస్తా గ్రీన్, ఒకలాంటి గ్రీన్ షేడ్ వచ్చింది. ఇది ఒక కలర్. ఇంకొకటి వచ్చేసరికి పీచిష్ పింక్. పళ్ళు చాలా బాగా హైలైట్ అవుతుంది. శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. పీచిష్ పింక్ కలర్ 4200. ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా మనకి గోల్డెన్ కలర్ తోటి హైలైట్ చేశారు, బాగుంది. సో ఇది 4200. సో ఇంకొక శారీస్ వచ్చేసరికి నేను వేసుకున్న లాంటివి అనమాట. సో ఫస్ట్ నేను వేసుకున్నది చూపించేస్తాను మీకు. అస్సాం సిల్క్ అని చెప్పాను కదా అండి, చాలా మెత్తటి ఫ్యాబ్రిక్ అనమాట. బట్ ఇది సెమీనే, ప్యూర్ అయితే ఏం కాదు. జస్ట్ 1600లో ఉంది వీడియో ఇవైతే. సో మంచిగా మల్టీ కలర్ తోటి బ్లాక్, పర్పుల్, ఎల్లో, చక్కగా రౌండ్ కలర్ బాల్స్ టైప్ వచ్చాయి. దానికి కంచి బోర్డర్ టైపు ఇమిటేషన్ అనమాట. బట్ మనకి ఎక్కడ ఇబ్బంది లేదు, మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇమిటేషన్లా ఏం తెలియట్లేదు. 1600కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, బాగుంది. సో ఇది పళ్ళు. ఇంకొకటి వచ్చేసరికి కలర్ వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్. సేమ్ నేను వేసుకున్న దాంట్లోనే అనమాట, అంతా ఇలాగే ఉంటుంది. మీకు బ్లౌజ్ చూపిస్తాను ఒకటి. బ్లౌజ్ ఎలా వచ్చిందంటే సేమ్ ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ వచ్చి ఇట్లా బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. జస్ట్ 1600. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయండి. మంచి గ్రీన్ కలర్, చక్కటి రెడ్ కలర్, రెడ్, గ్రీన్, బ్లాక్ కలర్ తోటి ఇట్లా బాల్స్ టైప్ వచ్చింది. సేమ్ శారీ అనమాట, అందుకే నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు. అంతా సేమ్, మీరు వేసుకుంటే ఇలాగే ఉంటుంది. చూసారు కదా, మీకు అర్థమైపోతుంది. ఇదే రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. సో రెడ్ కలర్ 1600. ఇంకొకటి వచ్చేసరికి మజంతా కలరా, ఇది మజంతా పింక్, బాగుంది కలర్ కూడా. సో ఇది పట్టు శారీస్కి వచ్చేటట్టు ఇచ్చారు బార్డర్, అది కూడా బాగుంది. ఎక్కడ మనకి పిచ్చి శారీలా అనిపించట్లేదు అండి, ఇమిటేషన్ శారీలా అయితే ఏం లేదు. భలే మెత్తగా ఉంది శారీ అయితే. 1600. జస్ట్ మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట అంతా కూడాను. మంచి పింక్ కలర్, బాగుంది. సేమ్ నేను వేసుకున్న దాంట్లో లాంటిదే. బ్లౌజ్ కూడా యాస్టీజ్ ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అన్నిటికీ ఒకలాగే వచ్చాయన్నమాట. 1600. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే చక్కగా ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అనమాట. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.